న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వంతో పిహెచ్సి వైద్యుల చర్చలు విఫలమయ్యాయి. దీంతో వారి నిరసనలు కొనసాగనున్నాయి. పీజీ ఇన్ సర్వీస్ కోటాలో 20% సీట్ల దగ్గర చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. 20% రిజర్వేషన్ కు 20-30 వరకు కొనసాగించాలన్న వైద్యుల డిమాండ్ కు ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో పిహెచ్సి డాక్టర్లు చర్చల మధ్యలో నుంచి వెళ్లిపోయారు. పిహెచ్సి వైద్యుల డిమాండ్ మేరకు పీజీ ఇన్ సర్వీస్ కోటాలో 20% సీట్లను కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. చర్చల సందర్భంగా వైద్యులు టైం బౌండ్ పదోన్నతులు, ట్రైబల్ అలవెన్స్, ఇతర సర్వీస్ వ్యవహారాల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆయన తెలిపారు. ఇన్ సర్వీస్ కోటా సీట్లను 15% నుంచి 20%కి పెంచుతామని, ఇందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందని వెల్లడించారు. వెంటనే వైద్యులంతా విధుల్లో చేరాలని కోరారు. అయితే 20% రిజర్వేషన్ కు 20-30 వరకు కొనసాగించాలన్న తమ డిమాండ్ కు ప్రభుత్వం అంగీకరించినందువలన ఆందోళన యథావిధిగా కొనసాగిస్తామని వైద్యులు ప్రకటించారు. వారి చర్చల నుంచి నిష్క్రమించారు. వైద్యుల తీరు పట్ల కమిషనర్ వీరపాండియన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే 20 సీట్ల శాతం కేటాయింపులకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. తదుపరి సంవత్సరాల్లో ఈ కోటాను ఎలా అమలు చేయాలన్న దానిపై సమగ్రంగా అధ్యయనం చేసి విధానపరమైన నిర్ణయాన్ని వచ్చే నెలలోగా తీసుకుంటుందని తెలిపారు. ఇన్ సర్వీస్ కోటా అమలుతో ప్రభుత్వాసుపత్రుల్లో రోగులు సేవలు చేయాలనుకున్న డైరెక్ట్ పీజీ విద్యార్థులకు అవకాశాలు తగ్గుతున్నాయన్నారు. వైద్యుల నియామక నోటిఫికేషన్లు ఎక్కడా కూడా ఇన్ సర్వీస్ కోటా పీజీ సీట్ల గురించి పేర్కొనలేదని చెప్పారు. టైం బౌండ్ పదోన్నతులు, ట్రైబల్ అలవెన్స్ నోషన్ల ఇంక్రిమెంట్ల గురించి చర్చించి ప్రభుత్వానికి సిఫార్సులు చేసేందుకు ఇప్పటికే ప్రత్యేక కమిటీ వేశామన్నారు. అయితే తాము కూడా పేద ప్రజలకు వైద్య సేవలు అందించేందుకే సర్వీస్లోకి వచ్చామని వైద్యులు అంటున్నారు. పిహెచ్సిలో విధులు నిర్వహించే వైద్యులకు స్పెషాలిటీ ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉంటుందన్నారు. తాము పీజీ పూర్తయిన తర్వాత వెంటనే బోధనాసుపత్రుల్లో, సెకండరీ హెల్త్ ఆసుపత్రుల్లో పోస్టింగ్స్ ఇవ్వాలని కోరడం లేదని, ఇన్ సర్వీస్ కోటా పెంచడం వల్ల గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని వాదిస్తున్నారు. మరి వారి సమస్యపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. What?